లేజర్ పాయింట్ ఫోకస్ అనే మాట పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఎప్పటి నుంచో వినిపిస్తున్నది. అయితే మల్టీ టాస్కింగ్ అనే టర్మ్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే అంటారు ట్రెండ్ని ఫాలో అవుతున్న వారు. అందులో కూడా గ్లామర్ ఫీల్డ్లో ఒక్క విషయం మీద ధ్యాస పెడతానంటే కుదరదు కదా. ఒకవైపు షూటింగ్లో ఉండాలి, ఇంకొక వైపు ఇంకో సినిమా ప్రీ ప్రమోషన్లో, పోస్ట్ సెలబ్రేషన్స్లో ఉండాలి. ఆ విషయం నాకు ముందు నుంచే తెలుసు, అందుకే అకేషన్ ఏదైనా ప్రెజెంట్ సార్ అంటాను అంటున్నారు నేషనల్ క్రష్. బాలీవుడ్లో ఆఫ్టర్ పార్టీ అయినా, టాలీవుడ్లో సక్సెస్ సెలబ్రేషన్స్ అయినా నన్ను ఇన్వైట్ చేస్తే గైర్ హాజరంటూ అసలు ఉండదు అంటున్నారు రష్మిక మందన్న. మాక్సిమం అన్ని ఈవెంట్లని కవర్ చేయాలని అనుకుంటున్నానన్నది రష్మిక మాట. అలా ఎందుకు అని ఆరా తీస్తే ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు రష్మిక. అందరికీ 24 గంటలే ఉంటాయి, కానీ కొంతమంది చాలా ఎఫెక్టివ్ గా ప్లాన్ చేసుకుంటారు. అలా ప్లానింగ్ చేయడం ఇష్టం నాకు. ప్లానింగ్ ని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది అంటారు రష్మిక. ఇప్పుడు కూడా ఆమె నటిస్తున్న పుష్ప సీక్వెల్ సినిమాలో ఇంపార్టెంట్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. అయినా మేకర్స్ దగ్గర పర్మిషన్ తీసుకుని యానిమల్ సక్సెస్ సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు నేషనల్ క్రష్. బాలీవుడ్ లో ఎన్నాళ్లుగానో ఆమె వెయిట్ చేసిన సక్సెస్ యానిమల్ తో అందుకున్నారు రష్మిక. లాస్ట్ ఇయర్ సక్సెస్ ని ఈ ఏడాది పుష్ప సీక్వెల్ తో కంటిన్యూ చేయాలన్నది కోర్ గర్ల్ ప్లాన్. సామి సామి అంటూ ఫస్ట్ పార్ట్ లో మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ సెకండ్ పార్ట్ లో పుష్పరాజ్ భార్యగా ఇంకెన్ని స్టెప్పులేస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ.